అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదంపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రెండు చట్టం చేసిన తర్వాత గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలు నాకు తెలిసినంత వరకు నేను ఆ రోజున చెప్పాను, 3 రాజధానులు అన్న రోజున అడ్మినిస్ట్రేషన్ పరంగా చీపిరిపుల్ల కూడా తీసుకెళ్ళలేడు జగన్మోహన్ రెడ్డి అని మీకు గుర్తుంటుందేమో పరిస్థితి. ఎందుకంటే అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం ఇష్టం. ఆ రాష్ట్రం 2014-19లో వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల కన్సెన్సస్తో అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ప్రజాధనాన్ని 10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. ఎంతోమంది రాజధానికి చందాలు ఇచ్చున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాంట్లో స్టేక్ హోల్డర్స్ నిర్ణయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు అని ఆ రోజున చెప్పాను. మీ అందరికి గుర్తుండి ఉంటుంది మీకు. ఎందుకంటే ప్రజాధనం 10,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ధనం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ అయింది, రాష్ట్ర ప్రజలు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, చందాలు ఇచ్చిన వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అయ్యారు. స్టేక్ హోల్డర్స్ యొక్క నిర్ణయం తీసుకోకుండా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు అని కూడా నేను ఆ రోజున బీజేపీలో ఉండి చెప్పాను. మీ అందరికీ గుర్తుంటుందేమో పరిస్థితి. అలాంటిది ఇవాళ ఒక పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చట్టం చేసిన తర్వాత అది ఇంక ముందు ఎవరు కూడా కదిలించలేరు. మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి.